హాయ్ అందరికీ. ఈరోజు నేను క్యాలెండర్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను పెద్ద లెక్చరర్ని ఏం కాదు. ఇన్ కేస్ ఎవరైనా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఈ వీడియో చూస్తే, ఇన్ కేస్ నేను ఏదైనా మిస్టేక్ చేస్తే అది కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. నాకు తెలిసిన క్యాలెండర్ చాప్టర్లో టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. మీకు ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్యాలెండర్ చాప్టర్లో బేసిక్స్ నుంచి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇయర్స్, మనకి ఇయర్కి 365 డేస్ ఉంటుంది. ఇది మీ అందరికీ తెలిసిందే. ఇయర్స్ 2 టైప్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది. ఒకటి సాధారణ సంవత్సరం, రెండోది లీప్ సంవత్సరం. సాధారణ సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. దీంట్లో ఫిబ్రవరి 28 డేస్ ఉంటుంది. లీప్ సంవత్సరంలో 360 రోజులు ఉంటాయి. దీంట్లో ప్లస్ 1 డే ఎలా యాడ్ అవుతుందంటే ఇది ఫిబ్రవరి 29th వస్తుంది. ఇది ఎవ్రీ 4 years ఒకసారి వస్తుంది. కొన్ని శతాబ్ద ఎండింగ్ ఇయర్ అప్పుడు 8 yearsకి ఒకసారి లీప్ ఇయర్ అనేది వస్తుంది. అదన్నీ మనం ఎదురు టాపిక్లోకి వెళ్తుంటే తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనం దీంట్లో ఆడ్ డేస్ ఎలా కనుక్కోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వీక్కి 7 days ఉంటుంది. ఇది మనకు తెలిసిందే. ఆడ్ డేస్ ఎలా కనుక్కోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ 10 days తీసుకున్నాం అనుకోండి. 10 divided by 7 అంటే 3 రిమైండర్ మిగులుతుంది కదా. ఈ 3 అనేది ఆడ్ డేస్. 3 ఆడ్ డేస్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ ఇయర్లో 365 days ఉంటుంది. 365 divided by 7 చేస్తే మనకి 1 ఆడ్ డే అని వస్తుంది. నార్మల్ ఇయర్లో మనకి 1 ఆడ్ డే అని వస్తుంది. అదే లీప్ సంవత్సరం అనుకోండి, లీప్ ఇయర్లో 366 days ఉంటుంది. డివైడెడ్ బై 7 చేస్తే మనకి రిమైండర్ 2 వస్తుంది. అంటే 2 ఆడ్ డేస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు మీకు డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా, లీప్ ఇయర్కి నాన్ లీప్ ఇయర్కి ఆడ్ డేస్ ఎలా కనుక్కోవాలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ అవుట్ ద లీప్ ఇయర్. అసలు లీప్ ఇయరా కాదని ఎలా కనుక్కోవాలి. సాధారణ సంవత్సరాలు అంటే 2022, 2012, 2003, 2004 ఈ సాధారణ సంవత్సరాలు. అదే శతాబ్ద సంవత్సరాలు అనుకోండి, 100 years, 200 years, 300 years, 2000 years, 2100 years. ఇవన్నీ ఏంటంటే శతాబ్దం ఎండింగ్ ఇయర్స్ కదా. ఈ 2 విధాలుగా మనం చేయాలి. ఇప్పుడు నార్మల్ ఇయర్స్ అనుకోండి, 2022 లాస్ట్ 2 digits డివైడెడ్ బై 4 చేసాం అనుకోండి, అది క్యాన్సిల్ అయితే లీప్ ఇయర్. క్యాన్సిల్ అవ్వకపోయింది అనుకో 4th, అది నాన్ లీప్ ఇయర్ కింద వస్తుంది. ఇక్కడ మనం 22 4th క్యాన్సిల్ అవ్వదు కాబట్టి నాన్ లీప్ ఇయర్. ఇక్కడ 12 ఉంది. 12 డివైడెడ్ బై 12 అంటే 2012 లాస్ట్ 2 digits డివైడెడ్ బై 4 చేస్తున్నాం. 12 4లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి లీప్ ఇయర్ అవుతుంది. ఓకే, ఇక్కడ 2000 ఉంది. 2000 ఇయర్ 2000 డివైడెడ్ బై 400. 4th క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్. ఇది శతాబ్ద సంవత్సరం కాబట్టి 400తో డివైడ్ చేసాం. ఈ ఒక్క డిఫరెన్స్ తెలిస్తే చాలు మీకు. 2100 ఉంది కదా, దీన్ని కూడా 400 చేస్తున్నాం. ఎందుకంటే ఇది శతాబ్ద ఎండింగ్ ఇయర్ కాబట్టి ఇది క్యాన్సిల్ అవ్వదు. సో ఇది నాన్ లీప్ ఇయర్. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 50 days? ఒక 50 daysలో ఎన్ని ఆడ్ డేస్ అనేది ఉంటుంది ఆల్రెడీ మనం తెలుసు కదా. ఒక వీక్కి 7 days ఉంటుంది. ఆ 7 50తో డివైడెడ్ చేస్తే 7 7 49, 1 ఆడ్ డే అనేది వస్తుంది. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 126 days? 126 daysలో ఎన్ని ఆడ్ డేస్ ఉంటుంది? 7తో డివైడ్ చేయాలి. 7th 126 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 0 ఆడ్ డేస్. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 1 year? ఒక సంవత్సరంలో ఎన్ని ఆడ్ డేస్? ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ 1 year అని ఇచ్చాడు. స్పెసిఫిక్గా లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా అని లేదు. ఇన్ కేస్ లీప్ ఇయర్ అనుకోండి 366 days ఉంటే, నాన్ లీప్ ఇయర్ అయితే 365 days ఉంటుంది. ఇలాంటిది ఏంటంటే మనం ఆప్షన్స్ చూసి ఆన్సర్ అనేది జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇక్కడ 365 days బై డివైడెడ్ చేస్తే 1 ఆడ్ డే వస్తుంది. అదే లీప్ ఇయర్ అయితే మీకు తెలిసింది 366 days 7తో డివైడ్ చేస్తే 2 ఆడ్ డేస్ వస్తుంది. అక్కడ ఆప్షన్లో ఇచ్చిన దాన్ని బట్టి మీరు అనేది ఆన్సర్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి మంత్. మనకి జనవరికి 31 days ఉంటాయి. ఫిబ్రవరికి 28 days ఎప్పుడు వస్తాయి, 29 days ఎప్పుడు వస్తాయి, మీకు డిఫరెన్స్ తెలిసింది కదా. ఇలా మంత్కి ఎన్ని డేస్ వస్తాయి అనేది కూడా తెలియాలి. ఎందుకంటే క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు. 29th March to 15th August హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ సేమ్ ఇయర్. సో ఇక్కడ ఏంటంటే March 29th నుంచి అన్నాడు కాబట్టి March 29, 30, 31. ఇక్కడ 3 ఆడ్ డేస్. ఓకే, 3 ఆడ్ డేస్. అండ్ ఏప్రిల్లో మనకి ఏప్రిల్ మంత్లో 30 days వస్తుంది.
మేలో 31 డేస్, జూన్లో 30 డేస్, జూలైలో 31 డేస్, ఆగస్ట్ 15th వరకు అన్నాడు కాబట్టి 15 డేస్ తీసుకున్నాం. ఇవన్నీ యాడ్ చేస్తే 140 డేస్ వచ్చినాయి. 140 డివైడెడ్ బై 7 చేస్తే 140లో 7 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 0 ఆడ్ డేస్. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఒక్కొక్కసారి ఏం అడుగుతాడంటే నెక్స్ట్ ఇయర్ గురించి కూడా అడుగుతాడు. ఇలా మంత్ యాడ్ చేసుకుని క్యాన్సిల్ చేయాలి. ఇలా క్యాన్సిల్ చేయడం కష్టం అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏప్రిల్ మంత్ ఉంది, మనకి మ్యాక్సిమం ఏంటంటే 31 డేస్ ఉంటాయి అన్ని మంత్లో, ఒక ఫిబ్రవరి తప్ప. సో ఇక్కడ ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 2 ఆడ్ డేస్ వస్తాయి. ఓకే, 31 డేస్ ఉంటే దాంట్లో 3 ఆడ్ డేస్ వస్తాయి. ఇవి మీరు అడ్వాన్స్డ్గా క్యాలెండర్ చాప్టర్ ఇలా సమ్స్ చేస్తూ ఉంటే మీకు అడ్వాన్స్ వస్తుంది. ఫస్ట్ అడ్వాన్స్ లెవెల్ వెళ్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పేసి బేసిక్ లెవెల్ చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇవి కన్సిస్ట్ ఆఫ్ 9 డేస్. అంటే ఏ వీక్ కన్సిస్ట్ ఆఫ్ 9 డేస్. ఇప్పుడు మనకి వీక్కి ఎన్ని డేస్ ఉంటుంది? 7 డేస్. వీడేమంటున్నాడంటే 7 డేస్ కాదు, వీక్కి 9 డేస్ ఉంటుంది. అంటే ఈ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీక్లో 9 డేస్ ఉన్నాయి. హౌ మెనీ ఆడ్ డేస్ ఆర్ దేర్ ఇన్ 500 డేస్? అంటే వీక్కి 9 డేస్ ఉన్నాయి అనుకోండి, 500 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి అన్నాడు. సో 500 డివైడెడ్ బై 9 చేస్తే మనకు 5 ఆడ్ డేస్ వస్తాయి. నార్మల్గా అయితే ఏంటి, 500 డివైడెడ్ బై 7 చేస్తాం నార్మల్ వీక్ అయితే. బట్ వీడేమన్నాడు, వీక్కి 9 డేస్ ఉంటుంది అన్నాడు, అందుకని 500 డివైడ్ బై 9 చేసాం. అర్థమైంది కదా? ఫైండ్ ద లీప్ ఇయర్ ఇన్ ద ఫాలోయింగ్. ఇప్పుడు మన లీప్ ఇయర్ కనుక్కోవాలి. ఆల్రెడీ మనకు తెలుసు ఇది. నార్మల్ ఇయర్స్ అయితే లాస్ట్ 2 డిజిట్స్ డివైడెడ్ బై 4 చేస్తాం. అదే శతాబ్ద ఎండింగ్ సంవత్సరం, సెంచరీ ఎండింగ్ ఇయర్స్ అయితే డివైడెడ్ బై 400 చేస్తాం. ఇక్కడ సేమ్ ఎలాగే చేద్దాం. 1992 లాస్ట్ 2 డిజిట్స్ డివైడెడ్ బై 4. 92లో 4 క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 1942, ఇది నార్మల్ ఇయర్ కాబట్టి డివైడెడ్ బై 4 చేస్తే నార్మల్ ఇయర్ అవుతుంది. 2012 ఇది శతాబ్ద ఎండింగ్ సంవత్సరం కాదు కాబట్టి లాస్ట్ 2 డిజిట్స్ డివైడెడ్ బై 4 చేసాం, క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్. 2018 లాస్ట్ 2 డిజిట్స్ డివైడెడ్ బై 4 క్యాన్సిల్ అవ్వట్లేదు, సో ఇది నాన్ లీప్ ఇయర్ కింద మనం ఐడెంటిఫై చేయొచ్చు. 1600 అంటే శతాబ్ద ఎండింగ్ ఇయర్. సో మనం ఏం చేసాం, డివైడెడ్ 400 చేసాం, క్యాన్సిల్ అవుతుంది, సో ఇది లీప్ ఇయర్. 2200 ఇది శతాబ్ద ఎండింగ్ ఇయర్. సో డివైడెడ్ బై 400 వేసాం, క్యాన్సిల్ అవ్వట్లేదు 4తో, సో నాన్ లీప్ ఇయర్. ఇక్కడ వరకు మీకు క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మోడల్, ఇఫ్ టుడే ఈజ్ మండే, ఈరోజు మండే అయితే వాట్ ఈస్ ద డే ఆఫ్టర్ 37 డేస్? ఇప్పుడు మామూలుగా దీన్ని నార్మల్ వేలో చేయాలనుకుంటే ఈరోజు మండే అనుకున్నాడు, మళ్ళీ నెక్స్ట్ మండే ఎప్పుడు వస్తుంది? 7 డేస్ తర్వాత వస్తుంది, అంతే కదా? +7, నెక్స్ట్ మండే మళ్ళీ +7, +7 అలా 35 డేస్. నెక్స్ట్ మండే రావాలంటే మళ్ళీ +7, అంటే 37 డేస్ కన్నా ఎక్కువ అయిపోతుంది కదా. సో 35 డేస్, 5 × 7 35 డేస్, అంటే 2 ఆడ్ డేస్ వస్తుంది. అదే మనకి ఆడ్ డేస్ ఎలా కనుక్కోవాలి తెలుసు కదా. ఫస్టే 37 డివైడెడ్ బై 7 వేస్తే 2 ఆడ్ డేస్ వస్తున్నాయి. ఈరోజు మండే +2 డేస్, మండే, ట్యూస్డే, వెనస్డే. ఆఫ్టర్ 37 డేస్ అనేది వెనస్డే వస్తుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్, బిఫోర్. ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆఫ్టర్ అంటే ఫార్వర్డ్ వెళ్తాం, బిఫోర్ 37 డేస్ బిఫోర్ అంటే బ్యాక్వర్డ్.